కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులు కావచ్చు, ఇక్కడ తుమ్మల నాగేశ్వర కావచ్చు, ఈరోజు భూదాన్ని ఇచ్చిన భూములను పేదల దగ్గరికి గుంజుకున్నారు. ఇది ఏ విధంగా చూడొచ్చు? అసలు ఏం జరుగుతున్నది అసలు కాంగ్రెస్ గవర్నమెంట్? అంటే ఇలా అసలు మనుషుల దున్నపోతుల క్రూర ముగాల, అరే కనీసం క్రూర ముగాలన్నా సరే అన్నం పెట్టినోడుకో లేదా తనకి ఎంతో మంచి చేసినోడిని క్రూర ముగాలు కూడా వదిలేస్తాయి. కానీ ఆ క్రూర ముగాల కంటే దుర్మార్గంగా ఈ ముగ్గురు మంత్రులు ఈ జిల్లాని మూడు ముక్కలాట్లాగా ఆడుతూ వాళ్ళ జీవితాలు దాడుకుంటున్నారు. అరే నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ, నువ్వు సంపాదించిందా, మీ తాత సంపాదించినది? అరే కలవల రాజారావు 1954లో పేదోళ్ళ కోసం తన భూమిని దానం చేస్తే నువ్వు దాని మీద భూదాహంతో 100 కోట్లు సంపాదించుకోవడం కోసం నువ్వు నీ యొక్క మిత్రుల కోసం ఈ పేద ప్రజల్ని 10 సంవత్సరాలు ఉన్న పేద ప్రజల్ని రోడ్ల మీదకి ఇడుస్తున్నావు అంటే నువ్వు మనిషివేనా అంటున్నా నేను. అరే 77-10 వయసు దాటింది, ఇంకా నీకు అధికార దాహం, డబ్బు దాహం, ధనదాహం, భూదాహం ఎవడి కోసం అంటున్నా నేను. అరే ఈ జిల్లా ప్రజలు గత 40 సంవత్సరాలుగా మోస్తూ నువ్వు ఏ పార్టీ రంగులు మార్చుకున్నా, ఏ కండవాలు మార్చుకున్నా నిన్ను మంత్రిగా, అరే నువ్వు ఈ రాష్ట్రాన్ని పరిపాలించితే 3 పార్టీలు, 3 పార్టీలు నువ్వే మంత్రి అయ్యే. అరే తెలుగుదేశంతో మొదలుపెట్టినావు నువ్వు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీలో పుట్టి స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి నువ్వు మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తే అక్కడ మంత్రివేనా? అరే అసలు బీఆర్ఎస్ పుట్టింది, టీడీపీ పుట్టింది కాంగ్రెస్, దానికి కాంగ్రెస్లో. అరే నీకు మనిషివా నువ్వు? అసలు నువ్వు పశువు అర్థం కావట్లేదు. అరే ఇంతవరకు ప్రజలు వీళ్ళు ఓట్లు వేసుకునే కదా నువ్వు గెలిచింది అంటే. ఎన్నికలు అయిపోతే అవసరం లేదు, మళ్ళీ టైం ఉంది కదా. వచ్చే ఎన్నికలకి ఇప్పుడు మననే పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి, ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు అయిపోయినాయి. ఇక ఏదైనా పోనీ మళ్ళా సంవత్సరం దొరుకుతుంది మనకి. ఇప్పుడు అలా ఎంపీటీ జడ్పీసీ పెట్టే పరిస్థితి లేదు. కార్పొరేషన్ ఎన్నికలు వీళ్ళు కార్పొరేషన్లకు రారు కాబట్టి మళ్ళీ వీళ్ళతో అవసరం లేదు కాబట్టి చూద్దాం, తర్వాత చూద్దాం. ముందు 300 కోట్లు ఆయన కలెక్టర్ గారు చెప్తున్నారు. 150, 200 కోట్లు, 150 కోట్ల ఆస్తిని ప్రభుత్వ భూమిని మేము సేవ్ చేసామని చెప్తాను. అరే నువ్వు కలెక్టర్వా, ఏం చదువుకున్నావు పోయి నువ్వు? ఏమో నీకంటే కామన్ మ్యాన్ అయ్యో. నీ భూమి కాదది, ప్రభుత్వ భూమి కాదది, దాతలు ఇచ్చిన భూములు. నీకు సిగ్గు శరం ఉంటే 54 ఇచ్చిన భూమి 2020 అంటే 72 సంవత్సరం నీకు కట్టి ఒక పేదోడు కనబడలేదా ఖమ్మంలో ఆ భూమి పంచడానికి? ఒక పేదోడు కనబడలేదా అంటున్నా. 1954 మీకు భూమి ఇస్తే దాతలు కల్వ రాజారావు కుటుంబం ఇస్తే 2026కి 72 సంవత్సరాలు అయింది. అంటే కొడుకులకి అనేసి 72 సంవత్సరాలు ఒక్క పేదోడు ఖమ్మంలో కనబడలేదా అంటున్నా ఇవ్వడానికి, పంచడానికి. ఇప్పుడు వాళ్ళు ఏదో కింద మీద పడి అప్పో సప్పో చేసి మరి అక్కడ ఏదో ఒక చిన్న గుడిసెలు వేసుకొని చిన్న చిన్న ఇల్లు కట్టుకొని రేకులు కట్టుకుంటే అరే కనీసం మృగాల కన్నా కొంత కనీసం కనికరం ఉంటుంది. కానీ మానవ మృగాల కంటే దారుణంగా వీళ్ళు ప్రవర్తిస్తే ఇప్పుడు ఇక్కడి నుంచి లేపాలని ఏదో రాసుకుని కాగితం రాసుకుని ముందు దోసేస్తే అందరూ ఒక దగ్గర ఉంటే ఐకమత్యంగా ఉంటే వాడికి రోజుకు ఒక తలనొప్పులు వస్తున్నాయని చెప్పి. ఇంకోటి సార్, 62 ఎకరాల భూమిని 32 ఎకరాల 70 గుంటలో 7 గుంటలు అని చెప్తా ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు అన్న? ఇది 62 కాదన్న, 350 ఎకరాలు భాగవతం ఉన్నది. ఇంకా వస్తుంది 350 ఎకరాలు కలవల రాజారావు కుటుంబం ఇచ్చింది. ఓకే, దాన్ని 62 కుదించారు. ఈ 62 ఎకరాల్లో కూడా 1989 వరకు కూడా 22 ఎకరాలు భూదాని ఎకరం బోర్డు కిందే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళని లేపిన కారణం ఏంటంటే 31 ఎకరాల 7 గుంటల సమస్య కాదు, ఇంకో 30 ఎకరాలు ఆల్రెడీ కబ్జా చేశారు కదా. ఈ పేద ప్రజలు అంటే ఎక్కడ పడితే అక్కడ వేసుకున్నారు 62 ఎకరాలు. ఈ మొత్తం లేపితే కానీ 30 ఎకరాలు క్లీన్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఈ 30 ఎకరాలు బాధ కాదు వాళ్ళది. 31.7 ఎకరాలు వెనుకున్న 30 ఎకరాలు ఉంది కదా, అదొక 200 కోట్ల పైన ఆస్తుంది కదా. దానికోసం వీళ్ళని బతుకులు ఛిద్రం చేసి పసిపిల్ల పసిగుడ్డు మొన్న ఒక తల్లి తీసుకొచ్చింది. అరే గుండెలో చిల్లు పడితే అక్కడ ఉన్న పేదోళ్ళందరూ కలిసి 1000-2000 వేస్తే వరంగల్ వెళ్ళి ఆపరేషన్ చేయించుకొస్తే, గుండె ఆపరేషన్ చేయించుకొస్తే ఇంటి ఇల్లు లేదు, రోడ్డు మీద ఉన్నారు. హాస్పిటల్ చెలోపు ఇల్లు అయిపోయింది. వరంగల్ చేయించుకుని వచ్చారు. వస్తే నేను 2వ రోజు పొంది చూస్తే ఏం లేవు. ఇంతకంటే దుర్మార్గం కుక్క చావు రక్తం కారి చెప్తున్నా నేను. ఇంత నీకు 100,000 కోట్లు నీ ముడ్ల కింద ఉన్నాయి కదా, ఇంకా ఏం సస్తే నీకైనా 6 అడుగులే నాకైనా. వాళ్ళు చెప్తా ఉన్నారు మేము ప్రభుత్వానికి కొన్ని కోట్లు సేవ్ చేసినామని. నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ అని చెప్తున్నా నేను. ఇది నీ అయ్య సంపాదించిండా? ఇది దాతలు ఇచ్చిన భూమి. అరే నీ భూమి నా భూమి లాక్కున్నారంటే వాళ్ళ మీద నువ్వు ఏదైనా చర్య తీసుకోవచ్చు. ప్రభుత్వ భూమి లాక్కున్నారని చర్య తీసుకోవచ్చు. అరే ఎవడో దాత ఇచ్చింది 72 సంవత్సరాలుగా గుడ్డినా కొడుకుల్లాగా మీరు కనీసంగా ఒక పేదోడు కనబడలేదు పంచడానికి అంటున్నా. ఇటు ఇది భూగోత ఇక్కడిది కాదు, 350 ఎకరాలు కాదు, రాష్ట్రం అంతా కూడా భూదాన భూములు మొత్తం లెక్క తేల్చాలి. ఎవరెవరి చేతుల్లోనే లెక్క తేల్చాలి. ఏ రాజకీయ నాయకుడి చేతిలో ఉన్నాయి, ఏ మంత్రికి వీళ్ళ బట్టలు గుడ్డలోడ తీసి పరిగి తెచ్చి కొట్టే రోజులు వస్తాయి. ఇదే పేద ప్రజలు చెప్తున్నాను. ఇది 62 ఎకరాల సమస్య కాదు, 30 ఎకరాల సమస్య కాదు, 350 ఎకరాల సమస్య కాదు. రాష్ట్రంలో
భూదాన యజ్ఞ బోర్డు కింద ఉన్న మొత్తం భూమిని బయటకు తీయాలా, మొత్తం భూమిని బయటకు తీసి అసలు ఇప్పటి వరకు 1950 వినోబా భావే గారు ఏదైతే మొదలు పెట్టారో భూదాన యజ్ఞ ఒక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు వచ్చినాయి, ఎన్ని భూములు వచ్చినాయి, ఎవడెవడు పంచిన మిగిలిన ఏడ ఉన్నాయి. ఈ కళ్ళపల్లి కబుర్లు చెప్తూ ప్రజలను మోసం చేసే వాళ్ళు ఇప్పటికైనా చెప్పండి. అసలు భూదాన భూములు మీ భూములు అడగట్లే, భూదాన భూములను చెప్పండి, ఇప్పటికైనా చెప్పండి, పంచండి, అవి పంచండి. నేను నీ ఆశ అడగ నా ఆశ అడగట్లే నేను. ఓకే, ఫైనల్గా ఇప్పుడు ఇక్కడ దీని వెనక ఎవరెవరు ఉన్నారు అనుకుంటున్నారు? అరే ఇంక మంత్రులు ఇంకెవడు ఉంటాడు? ముగ్గురు మంత్రులు 3 ముక్కలాట ఆడుకుంటున్నారు, 3 పేకాట ముక్కలు ఆడుతున్నారు. అరే సిగ్గుసారి ఉండాలి. మరి నువ్వు మంత్రి ఉన్నావు, నీకు అధికారం లేదా? మరి నీ ఏమైంది? 30 ఎకరాలు ఏమైందండి? నాకు అర్థం కావట్లేదు. 30 ఎకరాలతో ఏమవుతుంది? నీ ఆస్తి కాదు కదా, వాళ్ళు ఉండనిస్తే ఏమైంది? వాళ్ళు ఏమైనా ఒక్కొక్కడు ఎకరాలు ఆక్రమించరా? 100 గజాలే కదా. ఇప్పుడు ఆ జాగా తీసుకున్నారు కదా, దాంట్లో ఏం చేద్దామని తీసుకున్నారు అనుకోవచ్చు. ఇంకా పక్కన ఇప్పుడు పేదోడు వాసన ఉంటే పక్కన పెద్దోళ్ళు పడట్లే, వాళ్ళ విల్లాలకి వాల్యూ రావట్లే. వాళ్ళు బంజారా హిల్స్ మీరు చూసారో చూడాలి, అక్కడ అది మంచి కొండ మీద మంచిగా ఉంటుంది కాబట్టి అది విల్లాలాగా అవ్వాలి. చుట్టూ విల్లాలు వస్తున్నాయి, విల్లాల మధ్యలో పేదోడు ఉండదు, కంపు ఉండదు. మాకు వీళ్ళని పంపిస్తేనే మాకు వాల్యూ వస్తుంది. ఓకే, దానికోసం 30 ఎకరాలు మళ్ళీ క్లీన్ చేసి దాన్ని మళ్ళీ సర్దుకోవాలా. ఇది పెద్ద భూభోగాతం. ఇక కాంగ్రెస్కి అర్థమైంది ఇదే లాస్ట్ మాకు అధికారం. ఇక ధర చెప్పులతో కొట్టి మమ్మల్ని పరిగెత్తిస్తారు. ఈ దేశంలో మొత్తం అన్ని చోట్ల కొట్టారు, ఇక్కడే మిగిలిన దీన్ని కూడా కొట్టి పంపిస్తారని అయ్యేలోపు ఎంత సర్దుకుంటాం. ఇటు పోతే ఏం పోయింది, సచిన తర్వాత ఏడుంటాం, మనకెందుకు? ఉన్నప్పుడైతే మొత్తం దాచి ఇంకా 10 తరాలు 20 తరాలు కానీ దాచిపెట్టి పోవాలన్న దుర్మార్గపు ఆలోచనతో ఈ మంత్రులకి సిగ్గు ఎగ్గు లేకుండా ఎడం చేత తింటున్నారో కుడి చేత తింటున్నారో తెలియకుండా దే చేత కడుక్కుంటున్నారో కూడా తెలియని మంత్రులు ఈ యొక్క ఖమ్మం జిల్లాకి మా దురదృష్టం. ప్రజలందరూ అనుకున్నారు 3 మంత్రులు వచ్చారంటే బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మ, ఒకరికొకడు పోటీ పడి నేను గొప్ప అని చెప్పి అభివృద్ధి చేసి చూపిస్తారనుకుంటే నేను ఎక్కువ దోచుకోవాలని చెప్పి దోచుకునే పరిస్థితుల్లో ఈ దుర్మార్గ వీళ్ళు మనుషులు అంటానికి అయితే నాకైతే నోటు రావట్లేదు. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు వాళ్ళ శాపనార్థాలే నాకు అదృష్టం లాగా అవుతుందని ఒక వీడియోలో చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటే వీళ్ళు రాక్షసులకి సిద్ధాంతం అదే ఉంటుంది. రాక్షసులు అదే కదా, రాక్షసులు అదే అంటాడు. దేవతలు ఆ మాట అంటారు కదా, రాక్షసులు చెప్తారు. రాక్షసులకి అది పెద్ద కామన్ విషయమే కదా, రాక్షసులు ప్రతి ఒక్కరు తిట్టుకుంటాడు. ఇంకా అట్లే పెడితే ఏదో ఒక రోజు మరి క్షీరసాగర మదనం చేసినట్టుగా ఆ విష్ణువు వస్తాడు. ఈ రాక్షసులు మొత్తాన్ని కూడా మరి అంతమొందించే టైం దగ్గర పడింది, ఎక్కువ కాలం లేదు. ఏమనుకోవచ్చు ఈ డ్రామా చూసి? ఏదో బుక్కులు తెచ్చి ఏదో మైక్ పెట్టి ఏదో డ్రామా చేస్తూ ఉన్నారు ఇక్కడ. అంటే మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడు కానీ చెప్పొచ్చు, మనం మానసిక లేని చెప్పొచ్చు. ఈ కొడుకులు మొన్న పంచనామా చేశారు. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి నీ పేరేంది, నీ ఆధార్ కార్డు ఏంది, నువ్వు నించో, నీ ఇల్లు ఏంది, నీ భర్త ఏంది, పంచనామా చేసినంత ఈ పిచ్చనా కొడుకులు చేసే పని ఏంది ఇక్కడ? ఈ పిచ్చనా కొడుకులు చేసే పని ఏంది నాకు అర్థం కాలే. అరే నీ పేరేంది, నీ పంచనామా, ప్రతి గుడి దగ్గర పంచనామా చేసుకున్న తర్వాత పంచనామా చేసిన తర్వాత ఇల్లు కూల్చినావు నువ్వు, ఇప్పుడు మళ్ళా నువ్వెవరని అడిగేది ఏంది? వీళ్ళు మొత్తాన్ని ముందు ఇక్కడ నుంచి లేపడేయాలా, ఫస్ట్ కూల్ చేసి లేపడేయాలా, ఇక్కడ లేపేయాలా. ఇక్కడి నుంచి లేపేస్తే అందరూ ఐక్యమత్యంగా ఉండకూడదు. 10 మంది అటు 10 మంది అటు అన్ని తోసేస్తే ఊరు పక్కలు తీస్తే వీళ్ళందరూ మళ్ళీ రెక్కాడితే డొక్కాడు బతుకులయ్యి మళ్ళీ పొద్దున్న లేసి ఏడాది పోతాయి ఈయన కొడుకు మళ్ళీ బతుకుతామని చెప్పి కూలికి పోయేటోళ్ళు. వీళ్ళందరూ ఎక్కడికక్కడికి పంపించేస్తే 2 రోజులు ఆకలి, 2 రోజులు మాడితే చాలు. వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఇప్పుడు పేర్లు చెప్పిన వాళ్ళు వస్తే రావా కూడా మేము కన్ఫర్మ్ చేయట్లేదని కూడా డిక్లరేషన్ చేస్తా ఉన్నారు. ఇది కేవలం ఇంకొక 2-3 ఏళ్ళు వీళ్ళకి అన్నం పెట్టకపోతే, పని లేకపోతే, వీళ్ళకి ఎవరు చూసుకోకపోతే వీళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. వెళ్ళిపోతే పొద్దున్న లేగిస్తే రెక్కాడితే డొక్కడు, కూలికి వెళ్ళకపోతే పనున్నాడు. ఇక వాళ్ళు మర్చిపోతారు, ఆడు కూలి ఆడ చేసుకుంటాడు, వాడు బాధ పడతాడు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు చూసుకుందాం అని చెప్పి అరే ఇందిరమ్మ ఇల్లు ఎవడే ఇందిరమ్మ అంటే శ్మశాన గృహాలు నాకు అర్థం కావట్లేదు. ఉన్నాయి గోల్చి కట్టమని చెప్పింది ఇందిరమ్మ ఏమన్నా? అరే మీ సిద్ధాంతాలు రాక్షసుల సిద్ధాంతాలు అయ్యే కదా. ఇందిరమ్మ ఇల్లు నువ్వు కూర్చడం ఎందుకు కట్టడం ఎందుకు నాయన నాకు అర్థం కావట్లేదు. అరే 100 గజాలు పోనీ ఇప్పుడు ఎకరం భూమి కబ్జా చేసిందంటే ఎకరం ఎట్ట అనుకోవచ్చు. అరే 500 గజాలు కబ్జా చేసి 100 గజాలే కదా ప్లాట్లు రాసిందే 100 గజాలు భూదానం బోర్డు ఇచ్చిందని చెప్తున్నారు. ఆ కొడుకుని వదిలేశారు. అవి నిజమైన పట్టాలే. ఈరోజు మీరు తప్పించుకోవడానికి ఆడెవడో సంతకం పెట్టాడు, మాకు సంబంధం లేదు, ఫేక్ కాగితాలు నోటీసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అదే ఫేక్ కాగితాలని నిరూపించారు. ఎవరు నిరూపించారు? ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు 2014లో భూదాన్ని బోర్డు ఏదైతే ఇచ్చిందో అలాట్మెంట్ లెటర్స్ అవన్నీ ఫేక్ లెటర్లు, అవి మాకు సంబంధం లేదు. ఇప్పుడు దాన్ని గొడవ చేసేటోడు పోరాటం చేసేటోడు
వీళ్ళేం పోరాటం చేయగలుగుతారు వాళ్ళతో? వీళ్ళు వెనక కొంతమంది మాఫియాలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే నెలకు 200 తీసుకో, 1000 రూపాయలు తీసుకోవటం. ఏ పొలిటికల్ పార్టీ మీటింగ్ జరిగితే వీళ్ళు పిలిస్తే వీళ్ళు రావాలా, లేకపోతే మిమ్మల్ని గాలి చేపిస్తారు. ఒక్కొక్కడు 1000, 5000, 10,000. ఈ మధ్యకాలంలో దుర్మార్గం 1,00,000కి 2,00,000కి అమ్ముకోవడం. ఇప్పుడు వాడికి ఏదో కష్టం వస్తుంది, ఇంకోటికి అమ్మడానికి ఇంకోటి తీసుకొస్తున్నాడు. ఇలా 1,00,000 ఇచ్చేది ఇంట్లో లేదా ఆరోగ్యమో ఇంకోటి ఇల్లు అమ్ముకోవడం పోవడం. వాడు సరే ఊర్లో వచ్చిన ఇంతమంది 200 కుటుంబాలు ఉన్నాయి, ఏదో రోజు పట్ట రాకపోతే వాడు ఇంకో 1,00,000 అప్పు చేసి వీళ్ళకి ఇవ్వటం. ఇట్లా అసలు అంటే సిగ్గుతో తల వంచుకుని, అంటే మరి వాడి ఇంట్లో వాడికి కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, ముసలు ఉన్నారు కదా. అసలు ఎంత కనికరం లేకుండా ఇంత డ్రామాలు చేస్తూ ఈ వయసులో అవసరమా అంటున్నా? 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాజకీయాలు చేస్తే వేరు, కానీ 75 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇంకా నీ అధికార దాహం, డబ్బు దాహం. కేటీఆర్ గారు వచ్చి మేము ఇండ్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. అరే ఇక ఆ పెద్ద మనిషి అసలు మాట్లాడద్దా? సిగ్గుండి అలా ముడ్డి కిందని దున్నపోతులా మీరు మనుషులా? మీరు 10 ఏళ్ళు నీ ముడ్డి కింద ఉంది కదా. నువ్వు 3 సార్లు వెళ్ళి లేపాలని చూసినావు కదా. ఈరోజు కొంగ మాటలు చెప్తున్నాను, దొంగ మాటలు కాకపోతే నిన్ను ఎవడెవదన్నాడు? నిన్ను ఎవడన్నా అప్పుడు కూడా పోరాటం చేశారు. అరే ఇది 2014 నడుస్తుంది ఇది, మరి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి? ఇవ్వకుండా ఇప్పుడు వచ్చి మొసలి కన్నీళ్ళు కాలిసిపోయి నువ్వేం చెప్పినావు? 3 ఎకరాలు ఇస్తాన్నావు, ఒక కుటుంబానికి 3 ఎకరాలు ఇస్తా అని చెప్పి 300 గజాలు ఇలే, 100 గజాలు ఇచ్చిన నువ్వు రెగ్యులరైజ్ చేయలే. నువ్వా మనిషి, నువ్వు మాటలు మాట్లాడుతున్నావు. ఆల్రెడీ నిన్ను ప్రజలు ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టరు. మీకు గుర్తుంది కదా, 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, ఒక్కొక్కడికి 3 ఎకరాలు ఇస్తా అన్నాడు. అరే 100 గజాలు నువ్వు రెగ్యులర్ చేయాలి. 10 ఏళ్ళు నీ మూటికి అధికారం. నీ పువ్వాడ చెడిపోయిండు, నీ మంత్రి అడిపోయిండు. ఈ మంత్రుడు ఎక్కడ ఉన్నాడు కదా, తుమ్మల అక్కడి నుంచి వచ్చినోడే, పొంగులేడు అక్కడి నుంచి వచ్చినోడే. ఈ మొత్తం రంగులు మార్చుకుని బ్యాచ్ తప్పితే, ఏ రంగులు ఏ కండవాలు మార్చే బ్యాచ్ తప్పితే 10 ఏళ్ళు నీ మూటి కిందే ఉంది కదా ప్రభుత్వం. ఈ 10 ఏళ్ళు నీ దగ్గర ఎన్నిసార్లు వచ్చారు? మీ కాళ్ళు ఎన్నిసార్లు పట్టుకున్నారు? ఎన్నిసార్లు కాళ్ళు పట్టుకున్నారు? నీ కాళ్ళు పట్టుకున్నారు ఈ ప్రజలు. ఒక్కసారి కనికరం రాలే. ఈరోజు వచ్చి మళ్ళీ ఓట్ల కోసం నువ్వు వచ్చి నేను పీకుతా, నువ్వు పీకేది? మీ అయ్యి బయటికి రమ్మని చెప్పండి, ఫస్ట్ ఫామ్ హౌస్ నుంచి బయట రమ్మని చెప్పండి. ఆ తర్వాత ఇవన్నీ ప్రజలు మీ యొక్క బూటకపు నాటకాలన్నికి తెరదించే టైం అయింది. మిమ్మల్ని కొట్టి తరిమిస్తారని ఈ సందర్భం చెప్తుంది. రైట్, థ్యాంక్ యూ అన్న.